ఇప్పుడు 49వ శ్లోకాన్ని చెప్పుకుందామండి. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు భక్తి యొక్క స్వరూపాన్ని తీగతో పోల్చారండి. ఆ విధంగా పోల్చి ఆ భక్తి అనే లత తనకు అభీష్ట ఫలాల్ని ఇయ్యాలి అని కోరుతున్నారు. అదేంటో చూడ్డానికి ఇప్పుడు మనం శ్లోకాన్ని చదువుదాం. ఆనందామృతపూరిత హరపదాంభోజాలవాలోద్యత స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతికాం శాఖోపశాఖాన్వితాం ఉచ్చైర్మానసకాయమానపటలీం ఆక్రమ్య నిష్కల్మషా నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధిత. ఇదండి శ్లోకం. మనం ప్రతి పదానికి అర్థాన్ని చూద్దాం. ఆనందామృతపూరిత అంటే ఆనంద అంటే శివభక్తి అందుగల ప్రేమ అనే, అమృత అంటే ఉదకముతో, పూరిత నింపబడినదియు, హరపదాం భోజాలవాలోద్యత. హర అంటే శివుడు మనకి తెలుసు కదా, పదాంభోజ అంటే పాదపద్మాలు, ఆలవాల అంటే పాదు నుండి, ఆలవాలం అంటే సంస్కృతంలో పాదుని ఆలవాలం అంటారండి. ఉద్యత పుట్టి పెరిగినదియు, స్థైర్యోపఘ్నం అంటే స్థైర్య అంటే స్థిరత్వం. ఇక్కడ భక్తి స్థిరంగా ఉండాలటండి, అంతేగాని ఏదో అలా ఎవ్రీగా ఓసారి ఉండి ఓసారి లేకుండా అలా ఉండకుండా స్థిరమైన భక్తి కలిగి ఉండాలి. ఉపఘ్నం అంటే దానికి సపోర్ట్ మనం ఇస్తాం చూసారా, ఏదైనా పాదు ఓ తీగ పాకరాలంటే దానికి ఒక పాదుని ఏర్పరిచి దానికి ఒక సపోర్ట్ ఇస్తాం, దాన్ని ఉపఘ్నం అంటారు. ప్రాకుడు కొయ్య అంటాం అన్నమాట. ఉపేత్య అంటే పొంది, శాఖోపశాఖాన్విత అంటే శాఖ, ఉపశాఖ అంటే కొమ్మలు రెమ్మలతో, శాఖలు అంటే కొమ్మలు, ఉపశాఖలు అంటే రెమ్మలతో, అన్విత కూడినదై, ఉచ్చైర్మానసకాయమాన పటలి ఉచ్చై అంటే ఉన్నతమైన ఉదాత్తులైన మానవుల యొక్క మనస్సులు అనే కాయమాన పందిళ్ళ యొక్క పటలీం సమూహమును ఆక్రమ్య అలుముకొని, నిష్కల్మష అంటే చీడ ఇలాంటి చదలు లేకుండా వాటితో శిథిలం కాకుండా, సత్కర్మ సంవర్ధిత దాని మీద ఎప్పటికప్పుడు పెస్టిసైడ్స్ మనం ఒక పాదు వేసామంటే దాన్ని వీ టేక్ కేర్ కదండి, అలాగా సత్కర్మలతో దాన్ని యూ హ్యావ్ టు టేక్ కేర్ అని చెప్తున్నారు. పురాకృత పుణ్యకర్మల చేత అంటే దోహద క్రియల చేత వృద్ధి పొందబడింది అయినా ఏమిటది? భక్తి లతిక, భక్తి అనే తీగ మే నాకు నిత్యాభీష్ట ఫలప్రద అంటే నిత్య శాశ్వతమైన, అభీష్ట కోరబడిన కావలసిన, ఫలప్రద ఫలములను ఇచ్చున్నది, భవతు అగుగాక. అబ్బా ఏమి చెప్పారండి. అఫ్కోర్స్ యాక్చువల్లీ మీరందరికీ కూడా ఇంకా బోర్ వస్తుంది కదా, ఏంటి ఎంతసేపు శంకరాచార్యుడు వారు ఈ కవిత్వంతో మాకు చెప్తే మా బుర్రకి ఎక్కటం లేదు అని అనుకోకండి. అతను ఏం చెప్తున్నారు అంటే మొత్తం శివానందులంతా ధర్మబద్ధమైన భక్తి ఉండాలి, సత్కర్మల్ని పాటిస్తూ భక్తి 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 శివుణ్ణి నువ్వు నమ్ముకో, పరమేశ్వరుణ్ణి నమ్మితే బస్ నీకు దొరకందంటూ ఉండదు, ఆ వచ్చి ఆనందం ఇంకా ఈ మిగతా వాటితో రాదు సుమా అని. అదండి అతని ఉద్దేశం. ఈ శివానందులంతా అదే చెప్పారు. ఈ శ్లోకంలో కూడా భక్తిని ఒక లతలాగా చూపెట్టారు అనమాట. ఎలాంటి భక్తి ఉండాలని చెప్తున్నారు? అతను ప్రతి నిమిషం ధర్మబద్ధంగా ఉండండి. ఎవరో ఒక అతను చెప్పారులేండి, ఎక్కడో ఉన్న తిరుపతికి అలాగా ఒకళ్ళు జనాలు లక్షలు కోట్లు ఎందుకు అతన్ని దర్శనం చేసుకోవడం, మీ పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉండదా అని. మనలాంటి వాళ్ళం అదే నిజం అనుకుంటాం కదా. కాదండి,
నీకు ఎంత మానస భక్తి ఉండడం ఉండాలి. మానసికంగా కూడా నువ్వు నిరంతరం పరమేశ్వరుని తలుచుకుంటూ ఉండాలి. అలాగే నువ్వు ఎంతసేపు ఈ బాహ్య అలంకారాలు, బాహ్య తిళ్ళు, పడకలు, బట్టలు, ఇళ్ళు అన్నీ నీకు ఎవళ్ళు ఇస్తున్నారండి? ఆ పరమేశ్వరుడి ప్రాప్తం అతను అనుగ్రహిస్తేనే మనకి దొరుకుతోంది. అందుకు నిరంతరం అతనికి నువ్వు నాకు వస్త్రం ఇచ్చావు కదా, అందుకు నీకు వస్త్రం సమర్పయామి. నువ్వు నాకు తిండి ఇచ్చావు కదా, నీకు నైవేద్యం సమర్పయామి. నువ్వు నాకు ఈ వెలుతురు ఇచ్చావు కదా, నన్ను చిన్న చీకట్లో పురుగులాగా పడిలేదు కదా, ఇంత చక్కటి వెలుగు, సూర్యచంద్రుల తాలూకు వెలుగు అంతా నాకు వచ్చేలా చేస్తున్నావు. చక్కటి దీనిలో ఉన్నాను కాబట్టి నాకు నీకు దీపం సమర్పయామి. అలా మంచి సువాసనలు అవన్నీ రావడానికి కంపు కొట్టకుండా దేహాన్ని ఇచ్చావు, అందుకు నీకు ధూపం గంధం సమర్పయామి. ఇవన్నీ ఎందుకు చేస్తావండి? అందుకు ఇవన్నీ పరమేశ్వరుడు మనకి ఇచ్చినవి. అందుకు ఆ భావనతో భగవంతుడికి నువ్వు అర్పిస్తే అది నువ్వు చూపెట్టి కృతజ్ఞత అన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ శ్లోకంలో శంకర్లు ఏం చెప్తున్నారు? తన భక్తిని తీగతో పోల్చారండి. ఈశ్వరుడి పాదపద్మాన్ని మొక్క చుట్టూ నీరు నింపడానికి తవ్వి పాదుతో పోల్చారన్నమాట. అయిన తర్వాత శంకర్లు ఇంకా ఏం చేశారు? తన భక్తి అనే లత పెరగాలి కదండి, పెరిగి అభీష్ట ఫలాలను ప్రసాదించేదిగా కావాలని కోరుకుంటున్నారు అన్నమాట. అయితే దానికి ఏం చెప్తున్నారు? ఆ భక్తిలతకు ఈశ్వరునిపై గల ప్రీతి లేక ప్రేమ అనేదే నీరు అంటున్నారు. ఈశ్వరుని పాదపద్మం అనే పాదులో పుట్టింది ఈ భక్తిలత. అటువంటిది దానికి స్థిరత్వం కావాలి అంటున్నారు. అంటే ఏదో వేవరీగా ఉండే భక్తి కాదండి, అవసరాన్ని బట్టి అది సరి అయిన స్థిరమైన భక్తి కాదు. అందుకు శంకర్లు ఏం చెప్తున్నారు? భక్తిలో స్థిరత్వం ఉండాలి అన్నారు, స్థిరమైన భక్తి ఉండాలి. ఈ భక్తిలతకు నిలువుగా పైకి ఇంకా ఎదగాలండి. బయటికి ఏదో ఇంత ఒక దండం పెట్టాను, పూజ చేసాను దాంతో కాదండి. నువ్వు భక్తిలో స్టెప్ వైజ్ మీదకే ఎదగాలి అంటే దానికి ఒక వెదురు కర్రను సపోర్టింగ్ ఏదో ఒకటి ఇస్తాం కదా మనం, దాన్నే మీకు చెప్పాను కదా ఉపగ్నం అంటాము అని, ఒక కొయ్య లాంటిది పెడతాం అన్నమాట. అది పెట్టి అప్పుడే అది అలా పాకి కొమ్మలతో రెమ్మలతో విసిరిస్తుందండి. అయిన తర్వాత ఆ భక్తిలతకు చీడ పీడ అలాంటి దోషాలు లేకుండా పురాకృత అంటే మనకు మంచి కర్మలు చేసి దానికి అంటే అవి ఎరువులాగా నువ్వు సత్కర్మలు చేస్తూ ఉండాలన్నమాట. చేస్తే అది బాగా వర్ధిల్లుతుంది ఆ భక్తి అన్నది. అయ్యి ఏమిటి చేస్తుంది? మంచి ఫలాల్ని ఇస్తుందండి. ఏమిటి ఇస్తుంది? శాశ్వతమైన మోక్ష ఫలాన్ని ఇస్తుంది అని చెప్తున్నారండి. ఇంకా ఈ పాదు నుంచి బయలుదేరిన ఈ తీగ ఉంది కదా, అది పాకుడు కొయ్యని పట్టుకుంటుంది, మెల్లిగా పందిరిపైకి పాకి సాకోపసాకలుగా విస్తరించి కోరుకున్న ఫలాల్ని ఇచ్చే విధంగా ఉండాలి. అంటే ఈశ్వరుని పాదపద్మాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పడిన భక్తి ఉంది కదా, అది పూర్వ పుణ్య విశేషం చేత స్థిరపడి హృదయంలో వ్యాపిస్తుందండి. అయితే శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం మొదలైన భక్తి మార్గాల ద్వారా అది ఇంకా వృద్ధి చెందుతుందన్నమాట. సో ఎప్పుడూ కూడా భగవంతుని సేవ తప్ప మరి ఇంకేమీ కోరకపోవడం, ఆ భక్తి నిష్కల్మషంగా ఉండి అప్పుడే అది మనకి కావాల్సిన అభీష్టాలన్నిటినీ నిష్కళంక ముక్తిని ప్రసాదిస్తుంది. అందుకు ఆల్వేస్ మన భక్తి అనే లతను, శివుడి పాదపద్మాల్ని మన హృదయంలో కానీ నింపుకుని నిరంతరం ఆ శివనామస్మరణ స్థిరమైన భక్తితో ఉంటే మనకి ఆ శివుడు ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తాడు అన్నది ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు చెప్తున్నారండి.